ఈ రోజు మన థీమ్ ఓల్డ్ అండ్ న్యూ మెడ్లీ. అంటే అప్పటి పాత పాటలు తీసుకొని అది ఇప్పటి పాటలకి కనెక్ట్ చేసి చేయాలన్నమాట. సో వీళ్ళందరూ చూస్తుంటే మాత్రం దగదగా మెరిసిపోతున్నారు. సో ముందుగా అమ్మాయిలకి రోజా గారు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏ రౌండ్ కా రౌండ్ మీకు ఇప్పుడు అగ్ని పరీక్ష. ఆల్మోస్ట్ వీక్ గా ఉన్న వాళ్ళంతా ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా బాగా చేస్తున్న వాళ్ళు కాబట్టి ప్రతి రౌండ్ లో ప్రతి సాంగ్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చేయాల్సిన అవసరం ఉంది. ఆల్ ద బెస్ట్. ఆల్సో నోబుల్ మాస్టర్, మీరు కొరియోగ్రాఫర్స్కి ఏమైనా చెప్తారా? కొరియోగ్రాఫర్స్ ఆల్రెడీ చాలా చెప్పాను. ప్రతి ఒక్కసారి చెప్పాల్సింది ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, అన్నీ ఇస్తూనే ఉన్నాము. ప్రతి ఒక్క డ్యూరింగ్ సెషన్ అప్పుడే మనం చెప్తూనే ఉన్నాము. సో ఇప్పుడు ఒకే ఒక మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నుంచి ఇంకా కొంచెం మార్క్స్ అని టైట్ అవుతుంది, ఇంకా కొంచెం క్లారిటీ కావాలి, ఇంకా కొంచెం మైన్యూట్గా చూద్దాము, ఇంకా అన్నిట్లో పర్ఫెక్షన్ కావాలి. సో అది మైండ్లో పెట్టుకొని ఇంకా ఎంత బెస్ట్ ఇవ్వచ్చో ఇంకా ట్రై చేయండి. That's it. Thank you so much for that, Noble Master. సో రోజా గారు, నోబుల్ మాస్టర్ ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూడడానికి రెడీగా ఉన్నారు. మరి పిలుద్దామా? ఈరోజు ఈ ఓల్డ్ అండ్ న్యూ మెడ్లీ అనే థీమ్ తో మన ముందుకు రాబోతున్నారు వన్ అండ్ ఓన్లీ రమ్య. చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని, నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని. అబ్బా, ఆ కాలం నుంచి నాకు కళ్ళు చెప్తున్నాయి అని వర్ణిస్తూనే ఉన్నావు. కొంచెం కొత్తగా వర్ణించవచ్చు కదా. ఓకే, లైట్స్ ఆఫ్. హృదయం కరిగించి వెళ్ళకే, నా మరో హృదయం అది నిన్ను వదలదే. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా, హొన్న కాక మొన్న వచ్చి ఏ మాయ చేసావే పిల్లి మొక్కలేసిందిలా. వస్తానా గాలుల్లో నీ వాసన, వస్తానా పువ్వుల్లో నిన్ను చూసిన, ఎసందు మారినా ఇతంతు మారునా, నా వల్ల కాదు ఇంకా నన్ను నేను ఎంత ఆపినా. హెల్లో రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగిలోనే ఉన్నావుగా. Enough to say that we are made for each other. It's love that is Hosanna true. Hosanna mappu manavada, Hosanna ఆత్మతే నివ్వదా. నా చింత చేరవా, ఈ చింత తీర్చవా, ఏమంట నేను నీకు అంత కానివాణ్ణి కాదుగా.
నుంచి వెళ్ళకే నా మనోహృదయం అది నిన్ను వదలదు. యా అండ్ స్వరూప్, ఈ హృదయం అంటే నిజంగా మా హృదయాన్ని టచ్ చేశారు తెలుసా. సూపర్ పర్ఫార్మెన్స్. ఏఎన్ఆర్ ఆ తర్వాత నాగచైతన్య కనెక్ట్ ఉంటుందని చూస్ చేసుకున్నారా, లేకపోతే వై? తాతయ్య గారు చేసి తర్వాత ఇప్పుడు ట్రెండ్ నాగార్జున కన్నా మనోడు చేస్తే బాగుంటుందని అది తీసుకున్నాను. యాక్చువల్గా అదే ఇలా తీసుకుందామని అనుకున్నాము. మేము చాలా మంచి స్టెప్స్ అన్ని కంపోజ్ చేసాం, బట్ నా లెగ్ అసలు అబ్సల్యూట్గా నాకు సపోర్ట్ చేయట్లేదు. విపరీతంగా స్వెల్లింగ్ వచ్చేసింది. సో ఇప్పుడు మీ కాల్ స్టేటస్ ఏంటి? కాల్ని అడగాలి. నిజంగా ఐ కెన్ సీ మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది. మొత్తం నడవగలరా? డాన్సే చేశాను. యాక్చువల్లీ అంత హ్యాపీగా ఏం లేము, బట్ మేము ఇప్పుడు ఆన్ ది స్పాట్ మేము చేసాం అంతే. అసలు అనుకున్న స్టెప్ ఒక్కటి కూడా చేయలేదు, ఎందుకంటే మంచి సోమసాల్స్ నేను కూడా చేసినవి అన్ని చాలా ఫీట్స్ ఉన్నాయి ఇందులో, మంచి ఉన్నాయి, బట్ బాడీ కోఆపరేట్ చేయలేదు అంతే కదా. నాకు ఈ కాలు కూడా దెబ్బ కనిపిస్తుంది. నిజంగా రమ్యకి దెబ్బలు తగిలించుకోవడం పెద్ద హాబీలా, ఫ్యాషన్ లా తయారైంది అనుకుంటా. ఈ హృదయం పాటలో మీరు ఆ కింద పడి అవి కూడా ఇప్పుడు చేసిందేనా, లేకపోతే ఇప్పుడే చేసినవి అవన్నీ? కొన్ని ఒకటో రెండో వచ్చుంటాయి పాత స్టెప్పులు అంతే తప్పించి అన్ని కొత్తగా చేసినవే. అవునా? కొత్తగా చేసిన భలే చేశారు. ఓకే, సో మీ పర్ఫార్మెన్స్ గురించి మన జడ్జెస్ ఏమంటారు చూద్దాం. ముందుగా రోజా గారు. ఏంటి రమ్య నువ్వే నవ్వేసుకుంటున్నావు? ఏం లేదు. ఏంటి హేమంత్ ఏడిపిస్తున్నాడా ఎక్కువగా? ఈ మధ్య జాలి చూపిస్తున్నానండి. కాలికి దెబ్బ తగిలిందంటే అది జాలి చూపించినట్లేదు, ఈ కాలికి ఏదో అయినట్టుందే అని అది ఏడిపిస్తున్నట్టే అనిపించింది. అంటే నా భాషే అంతలేండి, సారీ. యాక్చువల్ గా ఈ ఓల్డ్ అండ్ న్యూ మెడ్లీ నాగేశ్వర గారి నుంచి నాగ చైతన్య వరకు తీసుకొచ్చారు స్టేజ్ మీదకి. యాక్చువల్ గా 2 మంచి సాంగ్స్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు. సాంగ్సే మీకు 50% ప్లస్ అయింది. వింటూనే ఒక హిట్ సాంగ్, మంచి నంబర్ కాబట్టి పాజిటివ్గా వెళ్ళిపోతుంది. సెకండ్ వచ్చి ఆ డ్రెస్ చేంజ్ ఓవర్ బాగుంది. మళ్ళీ మోడర్న్లో ఆ సాంగ్లో ఎలా ఉంటారా అనుకున్నాను, కానీ టక్కని డ్రెస్ చేంజ్ వచ్చారు. మేము ఇది ఎదురు చూడలేదు, మేము ఇద్దరం కూడా. మాకు కొత్త ఈ ఓల్డ్ అండ్ న్యూ ఎలా చేస్తారా అని చూద్దాం అనుకున్నాం. అయితే ఫస్ట్ దాంట్లో కొంచెం మూమెంట్స్ వేశారు, కానీ సెకండ్ దాంట్లో మరి పిక్చర్ లోనే మూమెంట్ లేదు హీరోయిన్ కి, కాబట్టి మీరు చేయలేదా లేకపోతే కాలు నొప్పి వల్ల చేయలేదా నాకు తెలియదు. యాక్చువల్ గా ఉన్నాయి మా దాంట్లో అయితే స్టెప్స్ ఉన్నాయి, అంటే 2-3 కొన్ని వాక్స్ ఉన్నాయి, కానీ యాక్చువల్ గా అందులో ఎందుకంటే హీరోయిన్ అందులో ఎక్కువ స్టెప్స్ మూమెంట్స్ ఏం చేయదు, మైల్డ్ గా చేస్తుంది. నేను కూడా కొన్ని దగ్గర మైల్డ్, కొన్ని దగ్గర మూమెంట్స్, కొన్ని సాల్సా స్టెప్స్ కొన్ని పెట్టాము. లాగీగా ఉంది, స్లోగా ఉన్నది కూడా తెలియలా, కానీ స్వరూప్ గ్రేస్ గా చేసావు. థ్యాంక్ యూ, బాగా చేసావు. థ్యాంక్ యూ. ఓకే, సో రోజా గారు కూడా స్కోర్ చేస్తున్నారు. మేబీ సింపతి గ్రౌండ్స్ మీద కాస్త యాడ్ అవుతుంది. సమస్య లేదు, సమస్య లేదా? వద్దా నీకలా సింపతి మార్క్స్ కాదు. ఎలిమినేషన్ రౌండ్ లో సింపతి ఉండదండి. ఓన్లీ ఆ స్టేజ్ మీద మీరు ఏం చేస్తున్నారో అదే మాకు ముఖ్యం. ఓకే, అంతకుముందు మీరు పెద్ద డాన్సర్ అయినా చాలా బాగా చేసినా మాకు అనవసరం. ఆ తర్వాత చేసిన ఆ ప్రాపర్ మీకు ఇచ్చిన టైంలో మీరు చేసే సాంగ్, మీ కో పార్టిసిపెంట్స్ వాళ్ళతో మీరు ఢీ కొనగలిగారా లేదా, దాన్ని బట్టే మేము మార్క్స్ వేస్తాం. ఎస్ మ్యామ్, ష్యూర్. మేము దానికి ప్రిపేర్డ్ గానే వచ్చాం. థ్యాంక్ యూ రోజా గారు. అలాగే నోబుల్ మాస్టర్ స్వరూప్, నాకు నాగేశ్వరరావు సార్ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్. చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ మాస్. అది ఇంకా కొంచెం పెంచి ఉంటే బెటర్ ఉంటుందో అని నాకు అనిపిస్తుంది. ఇది కొంచెం టవకన్ పోయినట్టు ఉంది. తర్వాత రమ్య వచ్చి దాంట్లో సూపర్గా ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. మీరు ఏదో 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 మూమెంట్ చేసుకొని అది అదిరింది. థ్యాంక్ యూ. తర్వాత నాగ చైతన్య వచ్చినప్పుడు ఎందుకు రాలా? నేనా? ఆ ఎక్స్ప్రెషన్ రాలేదు. ఆయన ఏమో బాగా చేస్తున్నారు, ఫుల్ ఎనర్జెటిక్ గా ఆయన చేస్తూనే ఉన్నారు. మీరు కొంచెం తగ్గిపోయారు. స్మైలే అంటే అందులో పెద్దగా ఏం ఉండదు కదా, జస్ట్ చేంజ్ ఓవర్ అంటే అందులే అంటే అది చూసి అది కంపారిజన్ తీసుకోకూడదండి. అది వేరే, ఇది వేరే, ఇది రియాలిటీ షో. అవును సార్. సో అది కొంచెం చిన్న తేడా లాగా ఉంది. స్వరూప్ ఆక్యుపై చేశారు ఇదిలో, మీరు కొంచెం అలా ఉంది.
అని బాగా డ్రెస్ చేంజ్ నిజంగా చెప్పాలి అదిరింది. ఎక్సలెంట్. అది ఒక లైట్ చిన్న అది డార్క్ వచ్చి మళ్ళీ రావడం లోపల అది అన్నీ జరిగింది. అది వచ్చిన డ్రెస్ కూడా అంత కాంబినేషన్ ఎక్స్ట్రాడినరీ. థ్యాంక్ యూ. స్వరూప్ రాకింగ్ లైక్ రమ్య, వెరీ గుడ్. ఓకే, నోబుల్ మాస్టర్ మార్క్స్ వేస్తున్నారు కానీ ఇప్పుడు మనకు చెప్పరు. నెక్స్ట్ మార్కులు వేసి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు జయప్రద లాంటి అనన్య. ఓల్డ్ లో పెద్ద మూమెంట్స్ ఉండే ఎక్స్ప్రెషన్ కవర్ చేయొచ్చు. న్యూ లో డెఫినెట్ గా మూమెంట్ ఉండాలి. హీరో హీరోయిన్స్ ఇద్దరు చేస్తున్నారు ఇప్పుడు. అదే అదే చేయలేకపోయావు. సో అది కొంచెం ఎలానో అనిపించింది. అంత రిస్క్ తీసుకోకుండా ఉండాల్సింది కదా. ఇక్కడికి వచ్చి నువ్వు ఇక్కడ అనిపించుకోవడం బాగుండదు కదా, ఎందుకంటే నిన్ను అందరూ మెచ్చుకున్నారు. ఏం చేయడం బెటర్, ఏం చేయకుండా ఉండడం కన్నా ఏదో ఒకటి చేయడం బెటర్. యాక్చువల్లీ గ్యాప్ తీసుకొని చేయాల్సింది. ఇప్పుడు దానికి మొత్తం మార్క్స్ లేకుండా ఉండడం కన్నా 10 మార్కులు వచ్చినా అనేది రెస్ట్ తీసుకొని చేయాల్సింది అంటున్నాను. ఇదైతే ఓకే బానే ఉంది. కొరియోగ్రఫీ బాగుంది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ. ఓకే అనన్య, అంటే ఫస్ట్ అక్కడ 5 ఉన్నప్పుడు అవుట్ ఆఫ్ 20 ఇచ్చారు, 4 ఉన్నప్పుడు 25 ఇచ్చారు. ఇప్పుడు 3 ఉన్నారు కాబట్టి మీరు మీ మార్క్స్ అవుట్ ఆఫ్ 33 ఇవ్వాలి. 33 99 అవుతుంది. ఆ 1 మార్క్ గ్రేస్ అన్నమాట, మేము అందరికి ఇచ్చేస్తాం. ఓకే, అది నా మార్క్ అనుకోండి. ఓకే, అవుట్ ఆఫ్ 33 20 అవుట్ ఆఫ్ 33. థ్యాంక్ యూ. प्लस ना 1 కూడా ఉంది 21. ओके कीर्ति, मुझे जो पहला फर्स्ट कॉन्सेप्ट था आई लाइक वेरी मच. तुम्हारा एक्सप्रेशन अच्छा लगा, वो स्टाइल अच्छा लगा. बट सेकेंड सॉन्ग में वही डांस आई थिंक पेन की वजह से. बट ओके, गुड कोरियोग्राफी, गुड, नाइस. 21 out of 33. థ్యాంక్ యూ. సోనియా, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ కూడా కనపడలేదు. న్యూ సాంగ్ లో హెవీ మూమెంట్ చేయక తెలిసింది. సో ఓకే. 20 out of 33. థ్యాంక్ యూ. ఓకే, సో 33 అందగలితే 99 ప్లస్ 1 గ్రేస్ మార్క్. సో అవుట్ ఆఫ్ 100 రమ్యకి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూద్దామా. 62 out of 100 రమ్య. థ్యాంక్ యూ సో మచ్. కానీ నేను మాత్రం డెఫినెట్ గా చాలా సింపతి చూపిస్తున్నాను మీ కాల్ దెబ్బతగిలినందుకు. డోంట్ వరీ, మీ ఎస్ఎంఎస్. ఓకే, అండ్ ఇంతకు ముందు మీకు ప్రామిస్ చేసినట్టు మేము డెఫినెట్ గా మీ ముందుకి మంచి పర్ఫార్మెన్సెస్ తో వస్తాము. డెఫినెట్ గా వస్తాము, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. జస్ట్ ఇవాళకి క్షమించేసేయండి మమ్మల్ని, మిమ్మల్ని ఇంప్రెస్ చేయలేకపోయాము. బట్ ఎనీవేస్, మీరు ఓట్స్ చేసి ఎంకరేజ్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ZTNR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి RAMY అని టైప్ చేసి 57575కి SMS చేయండి ప్లీజ్. ప్లీజ్ అంటుంది కదా, చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ రమ్య. థ్యాంక్ యూ స్వరూప్. నాచో నాచోరే